ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 29వ అధ్యాయంలో 32వ శ్లోకం నుంచి చూద్దాం. ఇప్పటివరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో భక్తి యోగము అనేటువంటి అధ్యాయంలో దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఉద్ధవుడు చాలా సులువుగా, చాలా సరళమైనటువంటి భాషలో భక్తి యోగాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు తెలియచేశారు. ముందుగా మనము ఆ, ఏం చేయాలని చెప్పారు? భక్తి యోగంలో మొదటిది మనసుతో బుద్ధితో భగవంతుడి యొక్క సేవని చేసే స్థాయి వరకు వెళ్ళాలి. అప్పుడు మనకు ఉన్నటువంటి మిథ్యాహంకారం తొలగిపోతుంది. అది భక్తిలో తీవ్రత, భక్తిలో పురోగతి రావడం కోసం మనం అందరం కూడా భక్తుల సాంగత్యంలో తీర్థయాత్రలు చేయాలి. అలానే తీర్థయాత్రలు చేసినప్పుడు అక్కడ నగర సంకీర్తనలు చేయాలి, నృత్యం చేయాలి, కీర్తన చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి భగవంతుడి మీద శ్రద్ధ, ప్రేమ అనేటువంటివి పెరుగుతాయి. భక్తిలో కూడా మనం పురోగమిస్తాము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అంటే తీర్థయాత్రల యొక్క ప్రాముఖ్యత మనకి తెలియచేశారు. కేవలం భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందడం కోసం మనకి తీర్థయాత్రలు అవసరం అనేటువంటిది చెప్పాం. తర్వాత భగవంతుడు ఏ విధంగా సర్వవ్యాపకంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించినటువంటి భగవానుడు ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నప్పటికీ ఏ విధంగా తనను తాను ఈ భౌతిక విశ్వంలో ప్రకటన చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా వివరణగా తెలియజేశారు. ఎప్పుడైతే మనం సర్వాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని గనక మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడిని చూస్తాం, ప్రతి వ్యక్తిని గౌరవిస్తాం, ప్రతి జీవిని గౌరవిస్తాం. చెట్టుని, పుట్టని, లేదంటే ఒక జంతువుని, క్రూర మృగాన్ని, మనిషిని, ఎవరినైనా సరే మనము గౌరవిస్తాము. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువని ఇస్తాం. లేదు అంటే కనుక ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మనం అందరం కూడా మిథ్యాహంకారంతో మనకి మనమే గొప్పవాళ్ళము అనుకునేటువంటి స్థాయిలో మనం ఉంటున్నాం. ఇలాంటి దివ్య జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ద్వంద్వ విముక్తుడు అవుతాడు. ఓకే, సుఖ దుఃఖాలు లేకపోతే ఇవన్నీ కూడా ఇంకొండ అందరినీ సమభావంతో చూడడము అనేటువంటిది చేస్తారు. ఇది దివ్య జ్ఞానం. ఈ దివ్య జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తికి, దివ్య జ్ఞానాన్ని ఆచరించినటువంటి వ్యక్తికి కలిగేటువంటి లాభాల గురించి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఫలశ్రుతిలా తెలియచేయడం అనేటువంటిది జరిగింది ఇప్పటిదాకా. ఓకే, సో ఎవరైతే ఈ దివ్య జ్ఞానాన్ని ఆచరిస్తారో, ఏదైతే జ్ఞానాన్ని ఇప్పటివరకు మనం తెలుసుకున్నామో దాన్ని మనం ఆచరిస్తామో అలాంటి వ్యక్తి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలడు. పైగా కృష్ణుడి దీన్ని ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే, డౌట్ లేకుండా మీరు భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు, నా ధామానికి వస్తారు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలియచేశాడు. ఇక ఎవరికి బోధించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఈ జ్ఞానంలో తెలియచేశారు. ఎవరికి బోధించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అంటే ఎవరికి అర్హత ఉంది ఈ దివ్య జ్ఞానం పొందడానికి, ఎవరికి ఈ దివ్య జ్ఞానం పొందడానికి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని మనము క్లియర్గా గడిచిన 2 శ్లోకాల్లో కూడా మనం చూడడం అనేటువంటిది జరిగింది. ఇంకా కృష్ణుడు ముగింపుగా ఈ అధ్యాయం భక్తి యోగం ముగింపుగా ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. ఓకే, మంగతాయర్ మాతాజీ 32వ శ్లోకం. నైతద్విజ్ఞాయ జిజ్ఞాసోర్ అజ్ఞాతవ్యమవశిష్యతే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. నైతద్విజ్ఞాయ జిజ్ఞాసారో జ్ఞాతవ్యమనుపశిష్యతే. పీత్వా పీయూషమమృతం పాతవ్యం నావశిష్యతే. పీత్వా పీయూషమమృతం పాతవ్యం నావశిష్యతే. హరే కృష్ణ భావము. జిజ్ఞాస ఒక వ్యక్తి ఈ జ్ఞానమును ఎరిగినంతటా ఇక తెలుసుకోవలసినది ఏదియును ఉండదు. అత్యంత మధురముగ అమృతమును పానము చేసిన వానికి ఇక దప్పిక ఎట్లు కలుగును. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓకే, సో ఎవరికైతే ఇలాంటి దివ్య జ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలుగుతుందో ఎప్పుడైతే ఆ జిజ్ఞాసతోటి ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఇంక ఏమీ మిగిలి ఉండదు. అంటే పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. భగవద్గీతలో కూడా కృష్ణుడు భగవద్గీతను చెప్పినప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు. నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని విన్న తర్వాత ఇంక వినడానికి ఇంకా ఏది అవసరం లేదు నీకు అని. అవునా కదా? వినవలసింది ఇంకేమీ ఉండదు నీకు, ఇంతకు మించిన జ్ఞానం ఇంకొకటి ఉండదు, వినవలసింది ఇంకొకటి లేదు అని చెప్పాడు. అంటే ఏంటిది? అంతిమమైనటువంటి జ్ఞానం, ఇంతకు మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. మనము
నేను మొన్న ఈ మధ్యనే ఎవరు చెప్తుంటే విన్నాను నేను. బైబిల్లో ఒక వాక్యం రాసిందంట. ఏమని? మీరు మీ యొక్క కామభావాన్ని తల్లి మీద చెల్లి మీద చూపించకండి. ఓకే. మరి ఏ ఇతర స్త్రీల మీదైనా చూపించినా పర్వాలేదు, కానీ తల్లిని చెల్లిని వదిలిపెట్టేయండి మీ కామభావానికి అని చెప్పేసి బైబిల్లో రాసి పెట్టిందంట. బైబిల్లో ఇది రాసింది. బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. తల్లితో చెల్లితో కామాన్ని ప్రదర్శించకూడదు అని ఆ శ్లోకం చెప్పిన తరువాత బైబిల్లో ఇది కూడా చెప్తారు. ఏమని? నేను ఎందుకు మీకు ఇది చెప్తున్నాను అని అంటే, ప్రస్తుతం మీకు ఇది అవసరం కాబట్టి. ఒకవేళ అది కూడా నేను చెప్పకపోతే తల్లితోటి చెల్లితోటి కూడా కామాన్ని ప్రదర్శిస్తారు మీరు. పోనీ ఇదే అంతిమమైనటువంటి జ్ఞానమా అంటే కాదు. ఎప్పుడైతే మీరు ఇది పాటిస్తారో అప్పుడు మీకు చెప్పాల్సింది వేరే ఉంటుంది. అంటే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ద్వారా నేను మీకు ఇస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అంతిమ జ్ఞానము అనే బైబిలే చెప్పట్లేదు. ఓకే. ప్రస్తుతం మీరున్నటువంటి స్థితికి ఈ జ్ఞానం మీకు అవసరం కాబట్టి మీకు ఇది ఇస్తున్నాను అని చెప్తున్నారు భగవంతుడు అక్కడ. లేదంటే గురువు ఎవరైతే బైబిల్ రాశారో వాళ్ళు. కానీ భగవద్గీత అలా చెప్తుందా? మీరు ఇది నేర్చుకోండి, ప్రస్తుతం మీకున్నటువంటి స్థాయికి ఇది అవసరం, ఇది నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అదంతా నేను మీకు చెప్పట్లేదు ఎందుకంటే మీ స్థాయి అది కాదు అని చెప్తున్నారా భగవద్గీత? బైబిల్ చెప్పినట్టు? లేదు ప్రభుజీ. మన బైబిల్ భగవద్గీత భగవద్గీత ఏం చెప్తుంది? ఇదే అల్టిమేట్ జ్ఞానం, ఇంతకు మించి ఇంకో జ్ఞానం లేదని చెప్తుంది. ఇంక ఇది నేర్చుకున్న తర్వాత నీకు ఇంక నేర్చుకోవడానికి ఇంకేమీ లేదు అని చెప్తుంది. కానీ బైబిల్ అలా చెప్తుందా? బైబిల్ ఇది నేర్చుకోండి ఫస్ట్, దీన్ని ఆచరించండి, తర్వాత ఇంకా చాలా ఉంది, అదంతా నేను మీకు చెప్పట్లేదు ఆ జ్ఞానం అని చెప్తుంది బైబిల్. అసంపూర్ణ జ్ఞానం. అసంపూర్ణ జ్ఞానం అంటే మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క చైతన్యం, మన యొక్క స్థితిని బట్టి మనకి ఏ జ్ఞానం అవసరమో అది చెప్తుంది. ఓకే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా బాగా మందు తాగేవాడికి, 24 గంటలు మందు తాగేవాడికి, 365 రోజులు మందు తాగేవాడికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు? అయ్యా రోజుకు ఒక్కసారి మందు తాగు, 24 గంటలు తాగబాక అని చెప్తాడు డాక్టర్. అంతేనా? అలా అని మందు తాగడం రైటా? కొంచెం బెటర్. అసలు అంత మునిగిపోయాడు కాబట్టి కొద్దిగా. ఆ. అంటే రోజుకు ఒక్కసారి అంటే 24 గంటలు తాగను, రోజుకు ఒక గంట తాగు అంటాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా బాగా మొబైల్ చూస్తున్నాను కూడా 24 గంటలు ఏం చెప్తాం? రోజుకు ఒక గంట చూడు. చూడు. రోజుకు ఒక గంట చూడు అంటాం. అంటే రోజుకు ఒక గంట చూడటమేనా కరెక్టా? కరెక్ట్ ఏం కాదు. కాదు. వాళ్ళకి అది అవసరం లేదు. ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఏది జ్ఞానం మీద వాళ్ళ సమయాన్ని వృధా చేయకూడదు, దాని మీద వృధా చేయకూడదు. కానీ మనం ఏం చెప్తాం? వీడికి పూర్తి వదిలేమంటే మనకి ఎదురు తిరుగుతాడు, కనీసం ఒక గంట చూడమని చెప్దాం అని చెప్పేసి కనీసం మిగిలిన 23 గంటలు వాడి గ్యాడ్జెట్స్ నుంచి వాడిని ఫ్రీ చేస్తాం. అదే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇతర శాస్త్రాలు కూడా అలానే చేస్తున్నాయి. కర్మకాండ శాస్త్రాలు, లేకపోతే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఇతర ఆ, ఉమ్, ధర్మాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మన యొక్క అలవాట్లని క్రమబద్ధం చేస్తున్నాయి. మన యొక్క ఆ, 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 అధర్మయుతమైనటువంటి మన యొక్క అలవాట్లని నియంత్రించేటువంటి ప్రయత్నమే చేస్తున్నాయి, కానీ అవి కరెక్టు అని చెప్పట్లేదు ఆ శాస్త్రాలు కూడా. కానీ భగవద్గీత భాగవతం ఏం చెప్తుంది మనకి అని అంటే, ఏదైతే జ్ఞానం మీకు ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారో ఆ జ్ఞానం అత్యుత్తమమైనటువంటి జ్ఞానం, అది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఇంకేమీ లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ కృష్ణుడు ఇప్పటి వరకు మనకి ఉద్ధవ గీతలో చెప్పినటువంటి జ్ఞానం, ప్రత్యేకించి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి భక్తి యోగానికి సంబంధించినటువంటి జ్ఞానం చాలా సరళంగా, చాలా సులువుగా మనం అందరం కూడా చేయగలిగే విధంగా కృష్ణుడు తెలియచేసి ఏం చెప్తున్నారు? ఇంతకు మించి జ్ఞానం ఇంక లేదు, నువ్వు దీన్ని అనుసరించాము అని అంటే ఇంక అనుసరించడానికి వేరే ఏమీ లేదు ఇంక నీకు, ఇదే మెయిన్ అల్టిమేటు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. ఓకే. సో బాగా దప్పికైనటువంటి వ్యక్తికి అమృతపానం చేసిన తర్వాత ఇంకా దప్పికుంటుందా? ఉం? ఉండదు అలా ప్రభుజీ, ఉండదు. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తికి ఇంకా జిజ్ఞాస అనేది పోతుంది, ఇంకా డౌట్స్ ఉండవు అనమాట ఇక. ఓకే. నెక్స్ట్ 33వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. జ్ఞానే కర్మణి యోగే చ వార్తాయం దండధారణే.
జ్ఞానే కర్మణి యోగే చ వార్తాయం దండధారణే. యావానర్థో నృణాం తాత తావాంస్తేహం చతుర్విధః. యావానర్థో నృణాం తాత తావాంస్తేహం చతుర్విధః. జ్ఞానము, ధర్మము, యోగము, వాణిజ్యము, పాలనాధికారము ఉన్నగు వాని ద్వారా జనులు ధర్మార్థ కామ మోక్షములను బడయగోరుదురు. కానీ నీవు నా భక్తుడపైన కారణమున జనులను అట్టి నానా ప్రకారములకు పద్ధతుల్లో సాధించేది దానిని అత్యంత సులభముగా నాయందే పొందగలవు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు సకలాధారుడు. ఆ దేవదేవుని అనన్యాశ్రమను పొందినవాడు కృష్ణ శరణాగతి అనడి తన తెలివైన నిర్ణయమునకు ఎన్నడూ ఏ విధముగును నష్టపోడు. హరే కృష్ణ. ఓకే, ధర్మార్థ కామ మోక్షాల ద్వారా పొందగలిగేటువంటి లాభం ఏదైతే ఉంటుందో అది కృష్ణ భక్తిలో అన్నీ కలిసి ఉంటాయి. మీరందరూ భగవద్గీత సరిగ్గా చదివితే కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము అని వివిధ రకాలుగా యోగాలను తెలియచేయడం అనేటువంటిది ఉంది భగవద్గీతలో. అవునా కదా? అందుకని మనం భగవద్గీతని యోగ శాస్త్రము అని అన్నాం. అన్ని యోగాలు ఉన్నాయి అందులో. ఆ యోగం ఈ యోగం ఈ యోగం ఉంది ఆ యోగం ఉందని లేదు, లేదని లేదు. అన్ని యోగాలు ఉన్నాయి. అయితే భక్తి యోగం అన్నిటికంటే కూడా ఉన్నతమైనది అని చెప్పి ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్ళు జ్ఞానయోగం, కర్మయోగం, ధ్యానయోగం, ఇతర అన్ని యోగాల ద్వారా పొందేటువంటి లాభాలన్నిటినీ కూడా భక్తి యోగంలో పొందవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే అన్నిటికంటే ఉత్తమం అనే చెప్పలా, ఉత్తమంతో పాటు ఇతర యోగాల ద్వారా పొందేటువంటి ఫలాలన్నింటినీ కూడా మనం భక్తి యోగంలో పొందవచ్చు. మనం అనుకోవచ్చు భక్తి యోగం ఉన్నతమైనది కావచ్చు, కానీ నేను భక్తి యోగంలో ఉండడం వల్ల జ్ఞానయోగి పొందే బెనిఫిట్ నేను పొందనేమో, కర్మయోగి పొందే బెనిఫిట్ నేను పొందనేమో, లేదంటే ధ్యానయోగి పొందే బెనిఫిట్ నేను పొందనేమో అని అనుకోవద్దు. సో మీరు భక్తి యోగంలో ఉంటే మీరు కర్మయోగం చేసినట్టే, జ్ఞానయోగం చేసినట్టే, ధ్యానయోగము చేసినట్టే. ఓకే, అంటే మూడింటిని కలిపితే భక్తి యోగం. కాబట్టి భక్తి యోగం అందుకనే సర్వోన్నతమైనది. మరి ఒక్కొక్కటి కర్మయోగం, జ్ఞానయోగము, ధ్యానయోగమే చాలా కష్టమైనవి కదండి. మరి భక్తి యోగం అంటే ఈ మూడు కష్టాలు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుందా? అంతకంటే ఎక్కువ ఉండాలి కదా. ఒక్కొక్క యోగం ఫాలో అయ్యేటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువ కష్టాన్ని పడాలి కదా మరి భక్తి యోగంలో అనుకుంటారేమో. కానీ ఈ మూడు యోగాల కంటే కూడా సులువైన యోగం భక్తి యోగం, చాలా సులువైన యోగం. అదే మనకి కృష్ణుడు ఒక అధ్యాయంలో సులువుగా తెలియజేశారు భక్తి యోగాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలను పొందడం కోసం మనం అనుసరించేటువంటి కర్మ, జ్ఞానము, ధ్యానము, లేకపోతే వాణిజ్యము, పాలనాధికారము, వీటన్నిటినీ కూడా మనం తీసుకుంటే వాటన్నిటిని ఏదైతే మనం పొందగోరుతున్నామో అవి ఒక భక్తుడైనటువంటి వాడు దాన్ని అతి సులువుగా పొందగలడు. కాబట్టి మనము భక్తి యోగము అనేటువంటిది ధర్మార్థ కామ మోక్షాలని ఖండిస్తుంది. శ్రీమద్ భాగవతము ధర్మార్థ కామ మోక్షాలని ఖండిస్తుంది. ఎందుకు? ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి భక్తుడు కోరుకోడు, కానీ ఈ శాస్త్రం అనేటువంటిది విశుద్ధ భక్తుల కోసం ఇవ్వబడింది. ఈ శాస్త్రం అనేటువంటిది విశుద్ధ భక్తుల కోసం ఇవ్వబడింది. అంతేకాని ధర్మార్థ కామ మోక్షాలను ఆశించినటువంటి వ్యక్తులకి ఈ శాస్త్రం ఇవ్వబడలేదు. ఓకే, అత్యంత సులువుగా నువ్వు పొందగలవు అన్ని యోగాల ద్వారా పొందేటువంటి దాన్ని కృష్ణుడు ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ 34వ శ్లోకం. లక్ష్మీ రూపమాత. మర్త్యో యథాత్యక్త సమస్త కర్మ. లక్ష్మీ రూపమాతాజీ. ఉన్నారా మాతాజీ? లక్ష్మీ రూపమాతాజీ ఫోన్లో ఉన్నారా? ఓకే, లావణ్య మాతాజీ. మత్స్యో యథా త్యక్త సమస్త కర్మ. మత్స్యో యథా త్యక్త సమస్త కర్మ. నివేదితాత్మా విచకీర్షితో మే. నివేదితాత్మా విచికీర్షితో మే. తదామృతత్వం ప్రతిపద్యమానో. తదామృతత్వం ప్రతిపద్యమానో. మయాత్మభూయాయ చ కల్పతే వై. మయాత్మభూయాయ చ కల్పతే వై. సర్వములైన సకామ కర్మలను త్యజించి నన్ను సేవించవలనని పరమాసక్తితో వాంఛించుచు
తనను నాకే సమర్పణం చేసుకొనివాడు జన్మ మృత్యువుల నుండి ముక్తిని పొందినవాడే నాతో సమానమగు ఐశ్వర్యమును పొందుటకు యోగ్యుడగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. భగవత్ప్రాప్తి అంటే భగవంతుడితో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం కూడా పొందగలగడం. ఎప్పుడు మనం భగవంతుడితో ఇప్పుడు మనందరం కూడా ఒక వంశానికి ఒక కుటుంబానికి చెందినవాళ్ళం. సో మన తండ్రి గారు సంపాదించినటువంటి ఆస్తికి మనం అర్హులమా కాదా? అర్హులమే ప్రభు. అర్హులమే. నువ్వు మంచివాడివి అయితేనే అర్హుడివి, మంచివాడివి కాకపోతే అర్హుడు అని ఏమైనా ఉంటుందా? లేదు, వాళ్ళ పరంపరలో ఉంటే వాళ్ళకి అర్హులే. అంటే మీరు మీ తండ్రి గారి పిల్లలు కాబట్టి మీరు ఎలాంటి వారైనా మీ తండ్రి ఆస్తిలో మీకు బాగా ఉంటుంది. అవునా కదా? మన తండ్రి ఆస్తిలో మనకి మన తండ్రికి ఉన్నటువంటి ఐశ్వర్యంలో మనకి వాటా రావాలి అని అంటే మనం కొడుకులం అయితే చాలు, ఇంకేం అవసరంలా. అదే కదా రూల్ కూడా. కొడుకులం అయితే చాలు. చూసుకుంటున్నామా, చూసుకోవట్లేదా, మంచిగా ఉన్నాడా, మంచిగా లేడా, చెడ్డవాడా, మంచివాడా అనే దాంతో సంబంధం లేదు. ఒక చెడ్డ పుత్రుడు కూడా కోర్టుకి వేస్తే కేసు వాడే గెలుస్తాడు, ఎందుకంటే వాడికి వాటా వస్తుంది అంతే. అలానే మనల్ని మనం భగవంతుడి యొక్క పుత్రులుగా మనం గనక మనల్ని గుర్తింపబడితే పుత్రులం అయితే చాలు. ఓకే, ఏమవుతుంది? భగవంతుడి యొక్క ఆయన యొక్క ఐశ్వర్యాన్ని మనకు కూడా ఐశ్వర్యం వచ్చేస్తుంది. మనకు కూడా వస్తాయి. మనకు కూడా వచ్చేస్తుంది. అంటే కావాల్సిన అర్హతలు ఏంటి? ఆయన పుత్రుడు అవటం, పుత్రులు ఆయన అవడమే, పరంపరలో అంతకు ఉండడం. మించి ఏం లేదు. ఓకే, అది ఎలా సాధ్యమవుతుంది? గురు పరంపరలో గురు పరంపరలో గురు ఉంటే పరంపర ద్వారా కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా మనము అర్హులం అయిపోతాం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి, భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని పొందడానికి. మనం అందరం అనుకోవచ్చు, మనకి ఎవరికి కావాలి, అంతకంటే పెద్ద ఐశ్వర్యం ఉంది మనకి, భగవంతుడి ఐశ్వర్యం మనకెందుకులే అని అనుకోవచ్చు. భగవంతుడి ఐశ్వర్యాన్ని మనం లెక్కించలేం. ఐశ్వర్యవంతులందరికంటే కూడా ఐశ్వర్యవంతుడు భగవంతుడు. సమస్త జగత్తుకి పాలకుడు ఆయన. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఎవరి దగ్గరైనా ఉంటుందా? ఆ జగత్తులో ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గరైనా ఉంటుందా? అంతా ఆయనదే, అంతా ఆయన ఆయనదే. దగ్గర ఉన్న ఐశ్వర్యంలో రవ్వంత ఐశ్వర్యం ఇక్కడ మనం పత్రికల్లో వస్తారు చూసిన, ఫోర్బ్స్ పత్రికలో రిచెస్ట్ మ్యాన్ అని. ఆ రిచెస్ట్ మ్యాన్ కంటే రిచెస్ట్ మ్యాన్ అనమాట. 1000 రెట్లు, కోట్ల రెట్లు రిచెస్ట్ మ్యాన్ భగవంతుడు. కాబట్టి ఆయన ఐశ్వర్యంతో సమానమైనటువంటి ఐశ్వర్యం మనం కూడా పొందాలి, యోగ్యులం అవ్వాలి అంటే ఏంటి? సర్వములైనటువంటి సకామ కర్మలను త్యజించి నన్ను సేవించవలెనని, అంటే తండ్రిని సేవించాలి. పరమ ఆసక్తితో వాంఛించుచు తనను నాకే సమర్పణము చేసుకునేవాడు అంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి. మనల్ని మనం భగవంతుడికి సమర్పించుకోవాలి. నా కోసం కాదు, కృష్ణుడి కోసం కర్మ చేయాలి అనేటువంటి భావనలో ఉండాలి. అంటే మనం చేసేటువంటి ప్రతి పనికి కేంద్రం కృష్ణుడై ఉండాలి. కృష్ణుడి కేంద్రంగా కర్మలు చేసేటువంటి వ్యక్తికి జన్మా మృత్యువుల నుంచి విముక్తి లభించడమే కాకుండా సమానమైనటువంటి భగవంతుడితో సమానమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది అని కృష్ణుడు చెప్తున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం. ప్రమీల మాతాజీ. శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ సయేవ మాదర్శితయోగ మార్గ సయేవ మాదర్శిత యోగ మార్గ తదోత్తమ శ్లోక కవచో నిశమ్య తదోత్తమ శ్లోక వచో నిశమ్య బద్ధాంజలి ప్రీత్యుపరుద్ధ కంఠో బద్ధాంజలి ప్రీత్యుపరుద్ధ కంఠో నకించిదూచే సుపరిప్లుతాక్షః నకించిదూచే పరిప్లుతాక్షః. సుఖదేవ గోస్వామి పలికిన శ్రీకృష్ణ భగవానుని ఈ వాక్కులను విని ఆ విధముగా సంపూర్ణ యోగ పదమును దర్శించిన ఉద్ధవుడు ముకుడిత హస్తుడై వందనము కావించను. కానీ కంఠము ప్రేమతో గద్గదము కాగా, నేత్రములు అశ్రుపూర్ణములు కాగా అతడు ఏమియును పలుకజాలకపోయేను. హరే కృష్ణ ప్రభుజీ. అత్యుత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంకా ఆ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఇంక పొందడానికి ఇంకేమీ లేదు అని అన్నారు. అంటే అది చాలా చాలా గుహ్యమైనటువంటి జ్ఞానం. జనరల్గా గుహ్యమైనటువంటి జ్ఞానం ఎవరికి చెప్తామండి మనం? మన విషయంలో ఏదైనా సీక్రెట్ ఉందనుకోండి,
ఆప్తులకి ఆ, ఇష్టమైన అంటే మనం ఎవరినైనా చూస్ ఫ్రెండ్స్ చేసుకున్నాం కూడా క్లోజ్ నా సీక్రెట్ నేను చెప్పాలి అని నేను ఎవరినైనా చూస్ చేసుకున్నానంటే ఆ వ్యక్తి మనకి ఎంత ఆప్తుడైతే తప్ప మనం చెప్పం కదా. అని చెప్తామా మనం? మన పర్సనల్ విషయాలన్నీ చెప్తామా? చెప్పం. చెప్పము ఒకవేళ మనం అది చెప్పడానికి ఇతరులను ఎవరినైనా ఎంచుకున్నాము, చూస్ చేసుకున్నామంటే వాళ్ళు చాలా ఆంతరంగికులైతేనే చెప్తాము. కృష్ణుడు చెప్పినటువంటి ఈ భక్తి యోగ జ్ఞానము అనేటువంటిది వేదాలలోనే చెప్పబడినటువంటి గుహ్యమైనటువంటి జ్ఞానము అని ఇంతకుముందే చెప్పేశారు. అవునా కదా? దివ్యమైనటువంటి జ్ఞానము, గుహ్యమైనటువంటి జ్ఞానము అని చెప్పేశారు. అంత గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పారు అంటే ఉద్ధవుడు ఎంత ఆప్తుడు, ఎంత ఆత్మీయుడు, ఎంత ఆంతరంగికుడు అయితే చెప్పరు. కాబట్టి కృష్ణుడు నన్ను అంత ఆంతరంగికుడిగా భావించాడు అంటేనే ఇంక మనకి ఎంత. అందుకనే ఇప్పుడు ముకుళిత హస్తుడై వందనము చేసి కంఠము గద్గదము కాగా నేత్రములు అశ్రుపూర్ణములయ్యాయి ఉద్ధవుడికి. ఎందుకయ్యాయి ఇలా? ఏదో అలా ఇచ్చారనుకుంటున్నారా? ఎందుకు? ఇప్పుడు దాకా చెప్పిన జ్ఞానం ఏముందిలేండి, దానికి ఎందుకండి ఇంత ఎమోషనల్ అయిపోవాలనుకుంటున్నారా? దానికి చాలా మీనింగ్ ఉంది. ఓకే, సో కృష్ణుడికి నేనెంత సన్నిహితుణ్ణి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా తనకు ఆనందంతో కలిగినటువంటి భావం. నెక్స్ట్ 36వ శ్లోకం సుజాత మాతది. విష్టాభ్య చిత్తం ప్రణయాభగూర్ణం ఇష్టభ్యచిత్తం ప్రణయావాం పూర్ణం ధైర్యేణ రాజన్ బహుమన్యమానః ధైర్యేణ రాజన్ బహుమన్యమానః కృతాంజలి ప్రాహయధు ప్రవీరం కృతాంజలి ప్రాహయదు ప్రవీరం శీర్ష్ణా స్పృశంస్తశ్చరణారవిందం శీర్షాశ్రుషం చరణారవిందం. ప్రేమ విఫలమైనట్టి చిత్తమును స్థిరపరచుకొనిన వాడై ఉద్ధవుడు యదు ప్రవీరుడకు శ్రీకృష్ణుని ఎడ అమిత కృతజ్ఞతా భావమును పొందెను. పరీక్షిత్ మహారాజా రాజా ఉద్ధవుడు అంతటా వంగి తన శిరముతో శ్రీకృష్ణుని పాదపద్మములను సృజించి ముకుళిత హస్తుడై ఇట్లు పలికెను. భాష్యము. శ్రీకృష్ణుని విరహ భీతి నిరంతరము మనస్సులో ప్రవేశించుతుండగా ఉద్ధవుడు తనపై భగవానుని అపారమకు కృపను తలచుకొనుచు ఉత్సాహమును తెచ్చుకొని ప్రయత్నించుచుండెనని శ్రీజీవ గోస్వామి పలికిరి. భగవంతుని ఎడ కృతజ్ఞతా భావముతో అతడు తన మనస్సును స్థిరపరచుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రేమ విహ్వలమైనటువంటి చిత్తమును స్థిరపరచుకునేటువంటి వాడై, అంటే మీరు భావం తన్నుకొస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు మాట్లాడాలంటే భావాన్ని నియంత్రించాలి. అవునా కదా? ఒక వ్యక్తి బాగా ఏడుస్తూ మాట్లాడగలరా? లేదంటే బాగా నవ్వుతూ మాట్లాడగలరా? ఎవరైనా నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకోండి, నువ్వు మాట్లాడేది ఏందో నాకు అర్థం కావట్లేదు, నవ్వన్నా నవ్వు, మాటన్నా మాట్లాడు అని చెప్తాం. అవునా కదా? లేదా ముందు ఏడువు తర్వాత మాట్లాడని చెప్తాం ఏడుస్తూ మాట్లాడే వ్యక్తిని. అవునా కదా? అంటే ఒక వ్యక్తి తన మాటని చెప్పలేనంత స్థితిగా తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు? ఇందాకనే మనం చెప్పుకున్నాం, కృష్ణుడు ఎంతో కృపను చూపించాడు ఉద్ధవుడి మీద. ఎంతో కృపని ఆంతరంగికుల మీద మాత్రమే చూపించగలిగినటువంటి కృప. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు ఇలాంటి గుహ్యమైనటువంటి జ్ఞానం, ద సీక్రెట్ నాలెడ్జ్, కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఉద్ధవుడికి చెప్పాడంటే ఉద్ధవుడి మీద ఎంతో కృప చూపిస్తేనే కృష్ణుడు చెప్పగలిగారు. ఆ కృపను తలుచుకున్నటువంటి తాను ఎంతో కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ కృతజ్ఞతాభావంతో ఉద్ధవుడు శిరస్సుని వంచి శ్రీకృష్ణుని యొక్క పాదాలను తాకేలాగా ముకుళిత హస్తుడై తనకి నమస్కారం తెలియచేసి తను మాట్లాడుతున్నాడు. అంటే తన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని తను మాట్లాడుతున్నాడు. ఓకే, కొన్నిసార్లు మనందరికీ కూడా భావం వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆ భావమే మనం చేసేటువంటి సేవకి అడ్డమవుతుంది. అవునా కదా? మీరు చాంటింగ్ చేస్తున్నారు, చాంటింగ్ చేస్తున్నప్పుడు మీకు
మీరు తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, చాంటింగ్ చేయగలరా? చేయలేం ప్రభుజీ. లేదంటే డ్యాన్స్ చేస్తున్నారు, డ్యాన్స్ చేసేటప్పుడు మీరు తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, డ్యాన్స్ చేయగలరా? దర్శనం చేసుకుంటున్నారు, దర్శనం చేసుకునేటప్పుడు కళ్ళ నుండి నీళ్లు గారిపోతున్నాయి అనుకోండి, మీరు దర్శనం చేసుకోగలరా? లేదు ప్రభుజీ. కళ్ళల్లో నీళ్లు నిండి ఉంటాయి, కళ్ళల్లో కనిపించదు. నీళ్లు నిండి ఉంటే దర్శనం కూడా చేసుకోలేదు. అమ్మ అలాంటప్పుడు మనం ఏం చేయాలి? రాని కొంచెం ఏడుపుని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకొని తర్వాత దర్శించుకోవాలి. కళ్ళు తుడుచుకోవాలి, కళ్ళు తుడుచుకోవాలి. కళ్ళు తుడుచుకోవాలి, ఏడుపుని కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి, భావాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎక్స్టసీ మన యొక్క తన్మయత్వాన్ని కూడా కంట్రోల్ చేసుకొని మనం చేసే పని చేయాలి. భగవంతుని దర్శించుకునే పని దర్శించుకోవాలి, నృత్యం చేసే పని నృత్యం చేయాలి, కీర్తన చేసే పని కీర్తన చేయాలి, ఏ సేవ చేస్తుంటే ఆ సేవను కంటిన్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు భాగవతం వింటున్నాము, కృష్ణుడికి సంబంధించినటువంటి కథ వింటున్నాము. అప్పుడు కృష్ణుడికి సంబంధించినటువంటి కథ వల్ల కూడా మనకు కొంత భావం వస్తుంది. మరి ఆ భావాన్ని అలానే క్యారీ చేసామనుకోండి, తర్వాత చెప్పే కథ వినపడుతుందా మనకి? వినలేదు ప్రభుజీ. వినపడదు. భావం రావద్దా? మరి భావం రావాలి, రావాలి. కానీ దాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకు నియంత్రించుకోవాలి? మనం మీరే చేసే భక్తి సేవ చేయడానికి. ఆగకుండా ఉండడం కోసం. ఆగకుండా ఉండడానికి. మన సేవని ఆపుకోకూడదు, మన సేవ ఆగేలాంటి ఎమోషన్ రాకూడదు మనకి. ఓకే, ఎమోషన్ రావాలి, కానీ ఆ ఎమోషన్ నియంత్రించుకోవాలి. నియంత్రించుకొని మళ్ళీ మన సేవని కంటిన్యూ చేయాలి. సో అందుకని ఇప్పుడు ఉద్ధవుడు కూడా తన్ను తాను నియంత్రించుకున్నాడు, తనకున్న ఎమోషన్ని నియంత్రించుకున్నాడు. గద్గద స్వరం అంటే నోట్లోంచి మాట కూడా రానటువంటి స్థితిలో తన యొక్క భావం ఉంది, కానీ నియంత్రించుకుని మాట్లాడుతున్నాడు. ఓకే, సరే నేను మాట్లాడలేకపోతున్నాను, నా భావం ఎక్కువైపోయింది, ఈ భావంలో నేను మాట్లాడలేను, ఇప్పుడు మళ్ళీ రేపు కలుస్తా అన్నాడా ఉద్ధవుడు కృష్ణుడిని? లేదు, తను మాట్లాడడం కోసం తన భావాలన్నింటినీ కూడా నియంత్రించుకొని ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు విందాం. 37వ శ్లోకం. శిరీష మాత, నాగలక్ష్మి మాత. శ్రీ ఉద్ధవ్ వాచ శ్రీ ఉద్ధవ ఉవాచ విద్రావితో మోహమహాంధకారో విద్రావితో మోహమహాంధకారో యా ఆశ్రితో మే తవ సన్నిధానాత్ యాశ్రితో మే తవ సన్నిధానాత్ విభావసో కిం ను సమీపగస్యాం విభావసో కిం ను సమీపగస్య సీతం తమోభి ప్రభవంత్యజాధ్యాం. సీతం తమోభిః ప్రభవంత్యజాజ్య. శ్రీ ఉద్ధవుడు పలికెను, అజుడవగు ఆదిదేవ, నేను మహామోహం అనేది అంధకారంన పడినప్పటికీ నీ కృపాపూర్ణమగు సాంగత్యము చే ఇప్పుడు నా అజ్ఞానం నశించినది. తేజమయమగు సూర్యుని సమీపించిన వానిపై చలి, చీకటి, భీతి ఎట్టి ప్రభావం చూపగలవు. భాష్యము. శ్రీకృష్ణ విరహమునకు భయపడినప్పటికీ మూలభావంలో సమస్తము ఆ దేవదేవుడే అనే విషయంను శ్రీ ఉద్ధవుడు ఇప్పుడు అవగతం చేసుకున్నాడు. భగవచ్చరణారవిందమును సంపూర్ణంగా ఆశ్రయించిన వ్యక్తి యొక్క భక్తియుత సేవ ఎన్నడను ప్రమాదమునకు గాని నశింపునకు గాని గురి కాదు. థ్యాంక్ యూ. ఓకే, సో ఎప్పుడైతే మనం సూర్యుడి దగ్గరికి వెళ్తామో ఆటోమేటిక్గా మనకి చలిపోతుంది, చీకటి పోతుంది, అన్నీ పోతాయి. ఓకే, సూర్యుడి యొక్క అభావంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా సూర్యుడికి దగ్గరగా వెళ్ళగానే పోతుంది. అలానే అజ్ఞానం అనేటువంటిది ఆటోమేటిక్గా జ్ఞానంతో తొలగించబడుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క కృప వల్ల తాను పొందినటువంటి జ్ఞానం కారణంగా, భగవంతుడి యొక్క కృప కారణంగా, భగవంతుడి యొక్క సాంగత్యం కారణంగా తన యొక్క అజ్ఞానం నశించిపోయింది అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 38వ శ్లోకం. శిరీష మాతాజీ. ప్రత్యర్పితో మే భవతానుకంపినా ప్రత్యర్పితో మే భవతానుకంపినా నృత్యాయ విజ్ఞానమయ ప్రదీపః నృత్యాయ విజ్ఞానమయ ప్రదీపః విత్వా కృతజ్ఞస్తవ పాదమూలం ఏత్వా కృతజ్ఞస్తవ పాదమూలం పుణ్యం సమీయాచ్చరణం త్వదీయం. పుణ్యం సమీయాచ్చరణం త్వదీయం. నా అల్పమగు శరణాగతికి ప్రతిఫలముగా నీవు నీ మృత్యుడనగు
నాకు కరుణతో జ్ఞానదీపమును ప్రసాదించేవి కనుక కృతజ్ఞత కలిగిన ఏ భక్తుడు నీ పాదపద్మమును త్యజించి అన్యుని ఆశ్రయించును. భగవంతుడి యొక్క కృపకి ఉద్ధవుడు పాత్రుడు ఎలా కాగలిగాడు? ఎందుకు భగవంతుడు ఉద్ధవుడి మీద అంత కృపను చూపించారు? ఇంత గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని తెలిపేటువంటి కృపను ఎందుకు చూపించారు అని అంటే ఉద్ధవుడు శరణాగతుడయ్యాడు కాబట్టి. మనం అందరం అనుకోవచ్చు, నేను శరణాగతుడిని అవ్వకపోయినా కానీ నేను చదువుకుంటే నాకు జ్ఞానం వచ్చేస్తుంది అని అనుకోవచ్చు. చాలామంది నాస్తికులు భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని ఖండిస్తూ అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం నాస్తికత్వంతో రాదు, పుస్తకాలు చదవడం వల్ల రాదు, సైన్స్ చదవడం వల్ల రాదు. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం భగవంతుడికి శరణాగతులు అవడం వల్ల వస్తుంది. భగవంతుడి మీద విశ్వాసం ఉంటే వస్తుంది. భగవంతుడి పట్ల విశ్వాసం లేకుండా భగవద్గీత చదివినా కానీ భగవద్గీతలో జ్ఞానం మనకు అర్థం కాదు. అందుకనే భగవంతుడు అర్జునుడికి మాత్రమే ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చారు? అంతమంది కురుక్షేత్రంలో ఉంటే కేవలం అర్జునుడికి మాత్రమే ఎందుకు ఇచ్చారు? శరణాగతి చేశాడు, అర్హత ఉంది, పొందే అర్హత అనుకుంది. అందుకనే కృష్ణుడు పదే 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 భగవద్గీతలో చెప్తున్నాను, నేను నీకు ఆ జ్ఞానం ఎందుకు ఇస్తున్నానో తెలుసా? నువ్వు నాకు శరణాగతుడు అయ్యావు కాబట్టి, నువ్వు నా భక్తుడువు కాబట్టి, నువ్వు నా స్నేహితుడువు కాబట్టి. ఓకే, ఎందుకు ఇస్తున్నాను భగవద్గీత? పదే పదే మీరు చూడండి, భగవద్గీతలో జ్ఞానం చెప్పే ముందు నువ్వు నాకు శరణాగతుడు అయ్యావు కాబట్టి నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను, నువ్వు నాకు భక్తుడువు కాబట్టి నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను, నువ్వు నాకు శిష్యుడువు కాబట్టి నీకు ఈ జ్ఞానం ఇస్తున్నాను. ముందే చెప్పాడు, రెండవ అధ్యాయంలోనే చెప్పేశాడు, నేను నీకు శిష్యుడుగా అడుగుతున్నాను చెప్పు అన్నాడు. నేను నీకు బావమరిదిగా అడుగుతున్నాను చెప్పు అని అల్లా. అవును ప్రభు. నేను నీకు శిష్యుడుగా అయ్యాను, నువ్వు గురువుగా నాకు ఉపదేశం చెయ్యి అని అన్నాడు అర్జునుడు. ఆ తర్వాతనే భగవద్గీత చెప్పడం మొదలుపెట్టారు కృష్ణుడు. అప్పటి వరకు చెప్పలా. మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడే మాట్లాడాడు. సంజయుడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళే మాట్లాడారు. అప్పటి వరకు కృష్ణుడు ఒక్క మాట కూడా చెప్పలా. మొదటి అధ్యాయంలో కృష్ణుడి మాట ఉండదు. రెండవ అధ్యాయంలో కూడా 18వ శ్లోకం వరకు 17వ శ్లోకం వరకు కార్పణ్య దోష శ్లోకం వరకు కృష్ణుడే మాట్లాడాల. ఆ తర్వాతనే కృష్ణుడు మాట్లాడారు. రెండవ అధ్యాయం సగం తర్వాత కృష్ణుడు మాట్లాడారు. ఓకే, సో ఎందుకు మాట్లాడారు? ఆ శ్లోకంలో అర్జునుడు శరణాగతుడయ్యాడు కాబట్టి మాట్లాడాడు. శిష్యుడుగా శరణాగతుడయ్యాడు. ఓకే, కృష్ణుడు గురువు స్థానంలో ఉండి చెప్తున్నారు. అక్కడ రథసారథి స్థానంలోనూ భావ స్థానంలోనూ ఉండి చెప్పట్లా, గురువు స్థానంలో ఉండి చెప్తున్నారు. ఇక్కడ కూడా ఉద్ధవుడికి మరి అలాంటి ఒక కృపా కరుణ కృష్ణుడు చూపించారు అని అంటే ఉద్ధవుడు స్నేహితుడు కాబట్ట, ఉద్ధవుడు కుటుంబ సభ్యుడు కాబట్ట? కాదు, ఉద్ధవుడు కూడా శరణాగతుడయ్యాడు. ఆయనకి అంత వినయం ఉంది కాబట్టే ఇంత జ్ఞానం ఉన్నా కానీ కృష్ణుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎంతమంది అని మనం జీవితంలో పొందిన దానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తాం? మనం పొందినటువంటి భౌతికమైన జ్ఞానానికి, భౌతికమైన ఐశ్వర్యానికి ఎప్పుడైనా దేవుడు గుర్తొచ్చాడా? దేవుడా నీ వల్లనే నాకు ఇది వచ్చింది అని ఎవరైనా అన్నారా? చాలా తక్కువ మంది అంటారు. భక్తిలో ఉన్నవాళ్ళు అంటారు ప్రభుజీ. చాలా తక్కువ మంది అంటారు. కొంతమందికి భక్తిలో లేని వాళ్ళకి దేవుడు గుర్తురాడు కదా, నేను చాలా గొప్పవాడిని కాబట్టి నేను ఇంత సాధించాను అని అనుకుంటారు. ఓకే, భగవంతుడి యొక్క హస్తాన్ని మర్చిపోతారు. ఓకే, మనం పొందినటువంటి దాంట్లో భగవంతుడి కృపను మర్చిపోతారు. కానీ ఉద్ధవుడు అలా మర్చిపోవట్లేదు, కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఓకే, కృతజ్ఞత తెలియజేస్తున్నారు. సో ఎప్పుడైతే నీ యొక్క కరుణను పొందుతాడో అలాంటి వ్యక్తి ఇంకా ఎవరికీ శరణాగతులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వేరే ఎవరినైనా సరే ఆశ్రయించాల్సినటువంటి అవసరమే ఉండదు. ఒక్కసారి నిన్ను ఆశ్రయించిన తరువాత, నీ కృపను పొందిన తరువాత అని ఉద్ధవుడు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 39వ శ్లోకం మళ్ళీ శ్రీమాత. వృక్నశ్చ మే సుదృఢ స్నేహపాశో మే సుదృఢ స్నేహపాశో దాశార్హ వృష్ణ్యంధక సాత్వతేషు దాసాహర వృష్ణ అంధక సాత్వతేషు ప్రాసారిత సృష్టి వివృద్ధయే త్వయా సారితా సృష్టి వివృద్ధయే త్వయా స్వమాయయాత్మసుబోధహేతినా.
త్వమాయయా హ్యాత్మసుబోధహేతినా దాసహరహ వృష్ణి అందక సాత్వత వంశముల ఎడగల ఎట్టి దృఢమగు స్నేహపాసమును నీవు పూర్వము సృష్టి పురోభివృద్ధి కొరకే నీ మాయిచే నా పైన కప్పితవో అది ఇప్పుడు దివ్యమగు ఆత్మతత్వ జ్ఞాన ఖడ్గమచే ఖండించి వేయబడినది. ప్రభుపాద వారి భాష్యమునికి జై. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన వంశములకు చెందిన వారు శ్రీకృష్ణుని నిత్యానుయాయులు. తత్కారణమున సముచిత అనురాగ పాత్రులు అయినప్పటికీ ఉద్ధవుడు వారిని విశుద్ధ భక్తులుగా కాకుండా తన బంధువులుగా భావించి ఉండెను. భగవన్మాయచే ప్రభావితుడైన అతడు ఆ వంశముల యొక్క పురోభివృద్ధిని విజయముతే కాంక్షించి ఉండెను. కానీ ఇప్పుడు శ్రీకృష్ణోపదేశములు వినినంతటా అతడు తిరిగి తన చిత్తమును అనన్యముగా శ్రీకృష్ణుని యందే నిలిపెను. ఆ విధముగా అతడు తన నామమాత్ర బంధువులను ఎటువంటి లౌకిక భావన లేకుండా భగవంతుని నిత్యదాసులుగా భావించను. థ్యాంక్ యూ ప్రభు. ఓకే ఓకే సో ఉద్ధవుడికి అనేక గుర్తింపులు ఉన్నాయి. ఓకే అంటే భౌతికమైనటువంటి ఉపాధులు, అంటే తన కుటుంబంతో గుర్తింపబడడం, తన యొక్క శక్తి సామర్థ్యాలతో గుర్తింపబడడం, తన ఐశ్వర్యంతో గుర్తింపబడడం, తను సాధించిన దాంతో గుర్తింపబడడం, తన తల్లి సైడు కుటుంబంతో గుర్తింపబడడం, తన తండ్రి సైడు కుటుంబంతో గుర్తింపబడడం, కృష్ణుడి ద్వారా గుర్తింపబడడం, అనేక గుర్తింపులు ఉన్నాయి కదా ఒక వ్యక్తికి. ఉపాధుల్లాగా భౌతిక ఉపాధులు ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి కదా, నేను పలానా తండ్రి కొడుకుని, నేను పలానా తల్లి కొడుకుని, పలానా ఊరు వాడిని, పలానా రాష్ట్రం వాడిని, పలానా కంపెనీలో పనిచేసేవాడిని, పలానా వ్యక్తికి స్నేహితుడిని, పలానా వ్యక్తికి గురువుని, ఏదో ఒక ఉపాధులు ఉన్నాయి కదా ప్రతి వ్యక్తికి. ప్రభుజీ మాకు గురు మహారాజ్ ఉపాధి ఇచ్చేసారు ప్రభు. అలాంటి ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో అప్పుడు ఏ ఉపాధుల ద్వారా అయితే ఇప్పటి వరకు మనం గుర్తింపబడ్డామో అవి కాదు మన సరి అయినటువంటి గుర్తింపు అని తెలుసుకుంటాం. కృష్ణుడితో మనకున్నటువంటి బంధం సరి అయినటువంటి బంధం. కృష్ణుడికి నేనేమైతాను అనేటువంటిది ఇంపార్టెంట్. కృష్ణుడికి నేనేమైతాను అనేటువంటిది ఇంపార్టెంట్. అది సరి అయినటువంటి గుర్తింపు. ఓకే ఏమవుతాం మనం కృష్ణుడికి? దాసులు గురువులకి దాసులు. అందుకనే మీ పేరులో దాసి దాస అని ఉంది, ముట్టికి లేదు అది. ప్రభుపాదుల వారు చాలా ఆలోచించి పెట్టారు దాస దాసి అని. ఓకే సో మన గుర్తింపు దాసాను దాస. ఓకే ఎప్పుడైతే అది గుర్తింపు అంటే అది సరైనది, అంటే జ్ఞాన ఖడ్గంతో మనకున్నటువంటి అన్ని ఉపాధులని ఖండించి వేస్తాం. సో ఉద్ధవుడికి కూడా అలాంటిదే ఏర్పడింది. ఇప్పటి వరకు ఉద్ధవుడు వృష్టి వంశస్థుల్ని లేకపోతే సాత్వత వంశస్థుల్ని అందక వృష్టి దశార్హ వీళ్ళందరినీ కూడా తన బంధువులు, తన మిత్రులు, తన శ్రేయోభిలాషులు అని అనుకుంటున్నారు. అది కాదు ఆయన యొక్క గుర్తింపు. అజ్ఞానం అనేటువంటిది తొలగిపోయి జ్ఞానం ద్వారా తను అంటే ఇదంతా కూడా భగవంతుడు మాయ వల్లనే ఇప్పటి వరకు ఆ అజ్ఞానంలో ఉన్నాను అని అనుకుంటున్నాడు ఇప్పుడు ఉద్ధవుడు. ఇంతకాలం భగవంతుడు ఆయన మాయలో ఉంచారు, అందుకని తన కుటుంబ సభ్యులతోటే తాను ఒక బంధాన్ని కలిగి ఉన్నాను, ఆ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి బంధానికి ఆయన విలువనిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా విలువని ఇవ్వచ్చేమో, కానీ తన యొక్క అది నిజమైనటువంటి అస్తిత్వం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. నమోస్తుతే మహాయోగిన్ ప్రపన్న మనుషాదిమాం. నమోస్తుతే మహాయోగిన్ ప్రపన్న మనుషాదిమాం. యథా త్వచ్చరణాంభోజే రతి స్యాధనపాయిని. యదా తచ్చరణంభోజే రతి స్యాధనపాయిని. ఓ మహాయోగి, నీకు వందనములు. ప్రసన్నుడు నీకు నీ పాదపద్మములకు ఎడ అనన్యానురక్తి కలుగులాగున ఆదేశింపము. హరే కృష్ణ బ్రహ్మంతండ. సో ఆయన కోరుకుంటున్నారు ఏమని? నీ పాదపద్మాల చెక్త అనన్యమైనటువంటి అనురక్తి కలిగేలా నన్ను ఆశీర్వదించు అని ఉద్ధవుడు కోరుకుంటున్నాడు. సో నేను ఇప్పుడు చాలా సంతృప్తి చెందాను, నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మొత్తం తెలుసుకున్నాను. సో నేను చాలా రుణపడి ఉన్నాను. అంటే ఇందాకేం తెలియజేశారు? కృతజ్ఞత తెలియచేసి నాకు నీ పాదపద్మాల పట్ల ఆకర్షణ కలిగేలాగా నన్ను దీవించు అని అంటున్నారు, ఆదేశించమంటున్నారు. నెక్స్ట్ కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారు విన్నాం. సునీత మాతాజీ.
శ్రీభగవానువాచ श्रीभगवानुवाच గచ్చోద్ధవమయాధిష్టో భదర్యాఖ్యం మమాశ్రమం गच्छोद्धवमयादिष्टो बदर्याख्यं ममाश्रयम् తత్ర మత్పాదతీర్థోదే స్నానోపస్పర్శనై శుచి तत्र मत्पादतीर्थोदे स्नानोपस्पर्शनैः शुचिः ఈక్షయాలకనందాయ విధూతాశేషకల్మషః ఈక్షయాలకనందాయ విధూతాశేషకల్మషः వసానో వల్కలాన్యంగా వన్యభూక్షుకనిస్పృహః వసానో వల్కలాన్యంగా వన్యభుక్సుఖనిస్పృహः తితిక్షుర్ద్వంద్వమాత్రాణం సుశీల సంయతేంద్రియః తితిక్షుద్వంద్వమాత్రాణాం సుశీలः సంయతేంద్రియः శాంతః సమాహితా ధియా జ్ఞాన విజ్ఞాన సంయుతః శాంతః సమాహితధియా జ్ఞాన విజ్ఞాన సంయుతః మత్తోనుశిక్షితం యత్తే వివిక్తమనుభావయన్ మత్తోనుశిక్షితం యత్తే వివిక్తమనుభావయన్ మయ్యావేశిత వాక్చిత్తో మద్ధర్మ నిరతో భవ మయ్యావేశితవాక్చిత్తో మద్ధర్మా నిరతో భవ అతివ్రజ్జగతిస్తిస్త్రో మామేష్యసి తతః పరం అతివ్రజగతి స్థిత్రో మామేష్యసి తతః పరం. భావము భగవానుడు పలికెను, ఉద్ధవ, నా యాజ్ఞ మేరకు నా ఆశ్రమమగు బదరికావనమునకు వెడలుము. నా పాదముల నుండి ఉద్భవించినట్టి పవిత్ర జలములలో అచట ఆచమన స్నానములచే పవిత్రుడవగుము. పవిత్రమగు అలకానంద నదీ దర్శనముచే సమస్త పాప విముక్తుడవగుము. పల్కలధారివై వనమునందు సహజముగా లభించడి వాటినే భుజింపుము. ఆ విధంగా నీవు సంతుష్టునిగా, వాంఛారహితునిగా, ద్వంద్వమునందు సహనము కలవానిగా, సుశీలునిగా, ఆత్మనిగ్రహునిగా, శాంతునిగా, జ్ఞాన విజ్ఞానయుతునిగా నిలువుము. నీకు నేను ఒసగిన ఈ ఉపదేశములను సావధానంగా నిరంతరము ధ్యానించుచు వాటి సారమును వంట పట్టించుకొనుము. నీ మనోభక్తులను నా యందు స్థిరపరచి నా దివ్య గుణానుభూతి వృద్ధి అగుట కొరకే యత్నింపుము. ఆ రీతిగా నీవు త్రిగుణ గతులను దాటిన వాడవై చివరకు నన్ను చేరుకుందువు. థ్యాంక్ యూ. ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు ఉద్ధవుడికి. ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఏమని చెప్తున్నారు? బద్రికాశ్రమం వెళ్ళిపో. బద్రికాశ్రమం వెళ్ళిపోయి ఏం చేయాలి? నా పాదముల నుండి ఉద్భవించినటువంటి పవిత్ర జలములో ఆచమన స్నానములచే పవిత్రుడు వగుము. ఆచమన స్నానం అంతర్శుద్ధి, బాహ్యశుద్ధి. ఓకే, ఆచమనం ద్వారా ఏం జరుగుతుంది? లోపల ఎన్ని శుద్ధి అవుతాయి. స్నానం ద్వారా బయట శరీరం అంతా శుద్ధి. అంటే నీ అంతర్బాహ్యాలను శుద్ధి చేసుకో గంగాజలంతో అని చెప్తున్నారు. గంగాజలానికి ఆ పవిత్రత ఎందుకు వచ్చింది? భగవంతుడి యొక్క పాద పద్మాలని తాకుతూ ప్రవహిస్తుంది కాబట్టి దానికి ఆ పవిత్రత వచ్చింది. ఓకే, అది. నెక్స్ట్, పవిత్రముగు అలకానంద నదీ తీర్థమున నదీ దర్శనముచే సమస్త పాప విముక్తుడము అగుము. సమస్త పాపాలు విముక్తులు అవుతామంట అలకానందం దర్శనం చేస్తే. ఓకే, బద్రికాశ్రమం వెళ్ళారా ఎవరైనా? ఇక్కడ బద్రీనాథ్ వెళ్ళాం ప్రభు. అక్కడ అలకానందం ఉందా? ఉంది ప్రభుజీ. అలకానంద నదీ దర్శనం చే సమస్త పాప విముక్తులము అవుతామట. వల్కల దారివై వనముల యందు సహజముగా లభించటి వాటినే భుజింపుము. వల్కలను మాత్రమే ధరించాలి. ఓకే, అలకానంద వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వల్కలు ధరించారు? సో ఒక తీర్థయాత్రలా కాదు, అక్కడికి వెళ్ళాల్సింది కేవలం భక్తిని పురోగమించుకోవడం కోసం, భగవంతుడి పట్ల ప్రేమని వృద్ధి చేసుకోవడం కోసం మాత్రమే వెళ్ళాలి అక్కడికి. ఓకే, వల్కలంటే నార వస్త్రాలనే, అంటే సహజమైనటువంటి దొరికి. ఓకే, వనముల యందు సహజముగా లభించేటి వాటినే భుజించుము. అంటే మనం భుజించేటువంటి దానికి కూడా వ్యత్ప్రయాసలు చేయకుండా సహజంగా మనకి వనాల్లో దొరికేటువంటి వాటితోటి నీ యొక్క ఆకలిని తీర్చుకోమని చెప్తున్నారు. ఆ విధంగా నీవు సంతుష్టినిగా, వాంఛారహితునిగా, ద్వంద్వముల యందు సహనమును కలవానిగా, సుశీలునిగా, ఆత్మనిగ్రహునిగా, శాంతునిగా, జ్ఞాన విజ్ఞానయుతునిగా నిలువుము. ఇప్పటి వరకు చెప్పిన విధంగా నువ్వు ఉండు అని చెప్తున్నారు. నీకు వసగిన ఈ ఉపదేశమును సావధానముగా నిరంతరము ధ్యానించుచు వాటిని సారమును వంట పట్టించుకును. ఏదో చెప్పేశాను, ఈ చెవితో విన్నాను,
ఈ చెవితో వదిలేశాను కాదు. దాన్ని మనము వంట పట్టించుకోవాలి, దాన్ని మనము ఆచరించాలి. అప్పుడే అది విజ్ఞానంగా మారుతుంది. నీ మనోవాక్కులను నాయందు స్థిరపరిచి, మనోవాక్కులని మనస వాచ కర్మణ భగవంతుడికి సేవ చేయాలి అని ఇంతకుముందు చదివాం మనం. ఓకే, అదే చేయమని చెప్తున్నారు. మీ మనసులో నన్ను ఉంచుకో, నీ వాక్కులలో కూడా నన్నే ఉంచు అని చెప్తున్నారు. నాయందు స్థిరపరిచి నా దివ్య గుణానుభూతి వృద్ధి అగుట కొరకు యత్నించము. నా పట్ల ప్రేమ, నా పట్ల భక్తి. ఓకే, భగవంతుడి యొక్క గుణాన్ని నువ్వు పెంపొందించుకునేటట్టు. ఏంటి భగవంతుడి గుణం? వాసుదేవ స్థితి, నిర్గుణుడు. శుద్ధ సత్వగుణం. ఓకే, అంటే త్రిగుణాల నుంచి బయటపడు అని చెప్తున్నారు. త్రిగుణాల నుంచి బయటపడు అని చెప్తున్నారు. ఆ రీతిగా నీవు త్రిగుణగతులను దాటిన వాడవై చివరకు నన్ను చేరెదవు. ఓకే, సో చివరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏం చేద్దాం మాతాజీ? ఇంకా 3-4 శ్లోకాలు ఉన్నాయి, రేపు చదువుకుందామా? రేపు చదువుదాం. ఓకే, రేపు చదువుదాం. రేపు ఇది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అధ్యాయానికి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వంచా హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. థ్యాంక్ యూ వెరీ మచ్.